కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 108 అంబులెన్స్ సర్వీసుల్లో పనిచేస్తున్న సిబ్బందికి వేతనాలు పెంచడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 4000 చొప్పున వేతనం పెంచాలన్న నిర్ణయంపై ఉత్తరాంధ్ర రీజనల్ 108 ఉద్యోగులు విశాఖలో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ దుర్గాప్రసాద్ అందిస్తారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత 108 ఉద్యోగులకైతే వేతనం కూడా పెంపుదల చేయడం పట్ల 108 ఉద్యోగులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి విశాఖలో ఉత్తరాంధ్ర రీజనల్కి సంబంధించిన ఒక సమావేశం కూడా ఆ 108 ఉద్యోగులు నిర్వహిస్తూ ఉన్నారు. ఉత్తరాంధ్ర సంబంధించిన ఆ కార్మిక సంఘాలతో పాటు 108 ఉద్యోగులు కూడా భారీగా ఈ యొక్క సదస్సులో పాల్గొన్నారు. సో ప్రధానంగా వారి యొక్క ఉద్దేశం ఏంటి, మీటింగ్ రిప్రజెంటేషన్ సంబంధించి కానీ వారి ప్రభుత్వానికి ఏ విధంగా నివేదిక ఇవ్వతారో వారి మాట అడిగి తెలుసుకుందాం. సార్, ఇటీవలే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 108 ఉద్యోగులకి వేతనం పెంచడం పట్ల కార్మికులు ఏ విధంగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు, గతంలో ఉన్న సమస్యలు ఇప్పుడు ప్రజెంట్ మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ విధంగా? గతంలో 2014 సంవత్సరంలో ఇచ్చినటువంటి GOMS 49ని గత ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు. మళ్ళా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత GOMS 49ని పునరుద్ధరించింది. అందులో భాగంగా 4000 రూపాయలు బెనిఫిట్ ప్రతి ఎంప్లాయ్కి ఉండేది. అది 2000 మాత్రమే ఇప్పుడు మాకు ప్రత్యక్షం కనబడుతుంది. మరో 2000 రూపాయలు దానికి ప్రత్యక్షం కనబడట్లేదు. దాని గురించి గవర్నమెంట్ వారికి తెలియజేశాం, మేనేజ్మెంట్ వారికి తెలియజేశాం. గవర్నమెంట్ వారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని అధికారులు చెప్పారు. అది మాకు ఆ 2000 రూపాయలు కూడా మాకు వస్తుందని మేము, ప్రభుత్వం మాకు మంచిగానే చేస్తుందని మేము ఆశిస్తూ ఉన్నాము. ఈ జోనల్ మీటింగ్ సంబంధించి ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మేము 6 జిల్లాలు ఏదైతే బైఫర్గేషన్ అయిన తర్వాత ఈ ఉత్తరాంధ్రలో 6 జిల్లాలు ఏర్పడ్డాయో 6 జిల్లాలో 108 అంబులెన్స్ సర్వీసులో ఏవైనా ఉద్యోగుల తరపు నుంచి సూచనలు, సలహాలు, వారు పడుతున్నటువంటి ఇబ్బందులు, ఇప్పటికే మనం కొన్ని సమస్యల మీద ప్రభుత్వానికి రిప్రజెంట్ చేసి ఉన్నాము. ఆ రిప్రజెంట్ చేసిన తర్వాత ప్రభుత్వం స్పందించిన తీరు, ప్రభుత్వం ఏదైతే మనకు మేలు చేసిందో వాటికి సంబంధించిన నిన్నే ఒక రాష్ట్ర వ్యాప్త కార్యక్రమం థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ భవ్య కంపెనీ అని చెప్పినటువంటి ఒక శ్లోకంతో ప్లకార్డులు ప్రదర్శించి మా విధులు నిర్వహిస్తున్న చోటు నుంచి గౌరవ ముఖ్యమంత్రి వారికి థ్యాంక్స్ తెలియజేశాం. కారణం ఏంటంటే 0 to 5, 5 to 10 years, 10 above yearsకి సంబంధించినటువంటి స్లాబ్ని ఆటోమేటిక్ అప్గ్రేడేషన్కి ఒప్పుకున్నందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశాం. అదేవిధంగా ప్రభుత్వానికి మా రిక్వెస్ట్ ఏంటంటే 15 సంవత్సరాలు దాటినటువంటి ఉద్యోగులందరికీ కూడా స్లాబ్ను అప్గ్రేడ్ చేయమని చెప్పి మా రిక్వెస్ట్. అదేవిధంగా 8 గంటల పని విధానాన్ని తీసుకురావడంతో అత్యవసర పరిస్థితుల్లో ఉన్నటువంటి సర్వీసులో పనిచేస్తున్నటువంటి వారు మేము. కావున దయచేసి దీన్ని పెద్ద మనసుతో, మాకు ఆశ ఉంది, నెరవేరుస్తారనేటటువంటిది. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆర్థిక క్రైసిస్లో దీనికి ఆర్థిక భారం లేకుండానే 8 గంటల పని విధానాన్ని అమలు చేస్తారని మేము విశ్వసిస్తున్నాం. ఈరోజు జరిగిన రాష్ట్ర బడ్జెట్లో కూడా ఆరోగ్య శాఖ సంబంధించి ఎక్కువగా నిధులు సమకూర్చడం జరిగింది. ప్రథమంగా ఆరోగ్య సిబ్బంది కోసం దానికి ఉపయోగపడింది బడ్జెట్. సో ఎలా ఉందన్న? ఇప్పటికీ మేము ఆరోగ్య రంగానికి ఎక్కువగా బడ్జెట్ కేటాయించడం అనేది మేము 108 ఉద్యోగులుగా హర్షిస్తున్నాము. ఎందుకంటే ఆరోగ్యం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ముఖ్యం కాబట్టి నిధులు అనేది ఎక్కువగా ఇవ్వడం అనేది మేము ఆహ్వానిస్తున్నాం, స్వాగతిస్తున్నాం. అదేవిధంగా మా 108 ఉద్యోగులు ఏదైతే ఉన్నారో మెయిన్ వాహనాన్ని నిలిపే ప్రదేశంలో కనీస షెల్టర్స్ లేకపోవడం వల్ల మహిళా ఉద్యోగులు ప్రధానంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి వాహనానికి కూడా షెల్టర్ అనే దాన్ని ఏర్పాటు చేసినట్టయితే వాహనం పాడైపోకుండా ఉంటుంది. రెండోది అందులో ఉన్న మెడిసిన్ పాడైపోకుండా ఉంటుంది. మూడోది కనీస వసతులు ఉన్నట్టయితే ఎంప్లాయీ కూడా ఇబ్బంది పడకుండా ఉంటారు. మంచి సర్వీసును ప్రజలకు అందించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము, ప్రతి వాహనానికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కనీస వసతులతో కూడినటువంటి షెల్టర్స్ని ఏర్పాటు చేయాలనేటటువంటిది ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. సమయంలో ఈ 108 అనేది చాలా కీలకం. కోవిడ్ టైంలో కూడా చాలా కీలకంగా పనిచేశారు. ఎప్పుడు చూసినా మీ ఉద్యోగ రీత్యాలకు సంబంధించి కానీ 24 hours అవైలబిలిటీ ఉంది 108. సో ప్రభుత్వం నుంచి ఈ ఉద్యోగస్తులు ఎటువంటి ప్రోత్సాహం అందిస్తే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అండ్ ఇటీవల జరిగిన పెంపుదల జీతం కూడా పెంచి 4000 పెంచడం పట్ల ఏ విధంగా అర్థమవుతుంది? ఇప్పుడు మీరు గవర్నమెంట్ ఏదైతే మాకు జీతాలు పెంచిందో ఆ పెంచిన జీతాన్ని చాలా సంతృప్తిగా ఎంప్లాయీస్ అందరూ కూడా చాలా సంతృప్తిగా ఉన్నారు. కోవిడ్ చాలా మీరు అన్నట్టు కోవిడ్ లాంటి దీనిలో కూడా చాలా కష్టపడి చాలా అందరూ కూడా మంచి సేవలు అందించారు. ఎవరు బయటకు రాలేని పరిస్థితుల్లో కూడా చాలా సేవలు అందించాము. కానీ మాకు మరిన్ని కొన్ని అవకాశాలు కల్పించగలిగితే బాగుంటుంది. మా తరపు నుంచి మరొక రిక్వెస్ట్ ఏంటంటే, మనకి ఉత్తరాంధ్రకి కేజీహెచ్ ఒకటే పెద్ద హాస్పిటల్ అయిపోవడంతో ఎక్కడో శ్రీకాకుళం దగ్గర నుంచి ఇటు మన్యం దగ్గర నుంచి అన్ని చోట్ల నుంచి కూడా IFT కేసులు అని చెప్పి ఆ మండలంలో ఉన్న వెహికల్స్ అంత దూరం నుంచి అంత దూరం ప్రయాణం చేసి రావడం వల్ల ఆ మండలంలో వెహికల్ అనేది అందుబాటులో ఉండట్లేదు. దానివలన అక్కడ ఉన్న మండలంలో ఉన్న ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. కనుక IFT కేసెస్కి సంబంధించి కూడా ఇంకొక వ్యవస్థను ఏర్పాటు చేస్తే బాగుంటుంది. లేకపోతే IFTకి కొన్ని వెహికల్స్ ప్రొవైడ్ చేయగలిగితే బాగుంటుంది అనేది గవర్నమెంట్కి మేము సూచిస్తూ ఉన్నాం.
అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 4,000 జీతం పెంపుదలపై 108 ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఉత్తరాంధ్ర రీజన్కి సంబంధించిన ఆ ఉద్యోగులు ఏ విధంగా ప్రధాన సమస్యలు ఉన్నాయి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి నివేదిక ఇవ్వాలన్న అంశంపై ఒక రీజన్ మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఆ 108 వాహనాల నిలుపుదలకు సంబంధించి ఒక షెల్టర్ లాంటి ఏర్పాటు చేస్తే వాహనాలు మరింత మెరుగ్గా ఉండడంతో పాటు ఉద్యోగులు కూడా కొంచెం వారికి ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం వాటిపైన కూడా పునరాలోచించాలని చెప్పి కూడా ఉద్యోగులు కోరుతున్న అంశం మనం